హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. December 6th, 2019 హిందీలో ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బెయిల్ బేసిక్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి అంటే ఒక బేసిక్స్ అనేవి ఉండాలి. అంటే వాళ్ళని వేటి ఉద్దేశించి వాళ్ళకి ఆ బెయిల్ని అనుమతించాలి, కొన్ని ప్రమాణాలను ఉద్దేశించి ఆ బెయిల్ని ఇవ్వాలి, ఎలాంటి ప్రమాణాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అనేది కొన్ని ప్రమాణాలను చెప్పింది. చిదంబరం సంబంధించిన కేసు అని యాక్చువల్గా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఏదైతే ఈడీ ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు దీన్ని చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన బెయిల్ గురించి గత కొంతకాల కాలంగా ఇవ్వట్లేదు బెయిల్. అసలు బెయిల్కి ఎందుకు ఇవ్వట్లేదు, దానికి సంబంధించిన ఏమేమి పరిణామాలు కావాలనే దాని గురించి చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లోని డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. బెయిల్ బేసిక్స్. రీస్టేట్, తిరిగి నిర్ధారించుట అంటే స్టేట్ అగైన్. ప్రోబ్, పరిశోధన, సమగ్ర పరిశీలన. ఎగ్జామిన్, ఇన్వెస్టిగేషన్. ఆస్టానిషింగ్, నిర్ధారితపరిచే, ఆశ్చర్యజనకమైన. సర్ప్రైజ్, స్టన్. ఇన్కార్సిరేటెడ్, జైలుకులో బంధించు. ఇంప్రెజన్, జైలు. నామ్, కట్టుబాటు. రోలు, స్టాండర్డ్. డిస్కన్సర్ట్, పరస్పర అంగీకారం లేకుండా చేయువు, ఎక్కువ ఇబ్బంది కలిగించు. అన్సెటిల్డ్, డిస్కంఫర్ట్. అడ్జుడికేషన్, న్యాయ నిర్ణయం. జడ్జింగ్, జడ్జిమెంట్. పర్పోర్టెడ్, ఆమోదం. యాక్సెప్ట్, అలీజ్డ్. డిప్రికేట్, నిరాశపరిచింది. డిసప్పాయింట్, డిప్లోర్. ఓనస్, జవాబుదారీ, బాధ్యత. రెస్పాన్సిబిలిటీ, బర్డన్. పర్సెప్షన్, జ్ఞానము, తెలుసుకుంట. నాలెడ్జ్, ఎబిలిటీ టు ఫైండ్. వెండెట్టా, గొడవ, క్వారల్, ఫైట్. ఎక్స్పెడైట్, త్వరితపరచు, తొందరపెట్టు. స్పీడప్, యాక్సలరేట్. విటియేట్, నాశనము. స్పాయిల్, డెస్ట్రాయ్. ఇవేంటి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఇక ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఒకసారి చూద్దాం. బెయిల్ బేసిక్స్ అంటే ఆ బేసిక్స్కి ఏం కావాలా, మనకు ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి అంటే వాళ్ళని బెయిల్ ఇవ్వాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటి, వాడు ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఏవి కావాలా. ది ఆర్డర్ ఇన్ చిదంబరం కేస్ రీస్టేట్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆన్ గ్రాంటింగ్ బెయిల్. అంటే ఈ ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో, ఆర్డర్ చేసిందో, ఆ ఆర్డర్ ఏం చెప్తుందంటే ఈ చిదంబరం కేసు సంబంధించిన దాని గురించి చెప్పడం వల్ల ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, బెయిల్ని ఇవ్వడానికి సంబంధించిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి కోర్ట్ అనేది తిరిగి చెప్పిందనమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ రీస్టేటెడ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్ వైల్ ఆర్డరింగ్ ద కండిషనల్ రిలీజ్ ఆఫ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ పి చిదంబరం ఇన్ ద ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేస్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ మళ్ళీ కొత్తగా సిద్ధాంతాలను చెప్పింది. అంటే బెయిల్కి ఎందుకు ఇవ్వాలి, ఏ బేసిస్ మీద బెయిల్స్ ఇవ్వాలి అనే దాని గురించి కొత్తగా కొన్ని సిద్ధాంతాలను చెప్పిందనమాట. ఎవరి కేసులో, ఈ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో యూనియన్, ఒకప్పుడు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అయిన చిదంబరం కేసులో ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దాని గురించి వీటి గురించి చెప్పిందనమాట. దస్ దీస్ ప్రిన్సిపల్స్ రిక్వైర్డ్ ఫ్రెష్ ఇటరేషన్ ఇండికేట్స్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద వే కోర్ట్ హ్యావ్ బీన్ హ్యాండ్లింగ్ సర్టైన్ అప్లికేషన్స్ ఫర్ బెయిల్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది కొత్త ప్రిన్సిపల్, అంటే ఫ్రెష్ ఇటరేషన్ అనేది కొత్త విధానాలు ప్రవేశపెట్టాలి. ఎందుకని గత కొంతకాలంగా ఇలాంటి సిచ్యువేషన్లో బెయిల్కి ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి రీసెంట్ టైమ్స్లో ఇలాంటి గొడవలు చాలా వస్తున్నాయి. బెయిల్ దేనికి ఇవ్వాలా, ఇవ్వకూడదు అనే విషయంలో. అంటే కోర్టు ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా, అన్ని కోర్టులు ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా చూడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ ఏ కేస్ లార్జ్లీ టర్నింగ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ వన్ బీయింగ్ ప్రోబ్డ్ బై two agencies concerning the same transaction, it was quite astonishing that the former minister has incarcerated for over 100 days even after being subjected to prolonged custodial interrogation. అంటే ఇంత పెద్ద కేసు, చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది చాలా దొరికింది. ఒకే కేసు మీద రెండు రకాల సంస్థలు, ఈడీ అనేది ఒకటి, సిబిఐ అనే రెండు సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. ఇలాంటి పనిచేసే దీంట్లో ఆశ్చర్యకరం ఏంటంటే ఈయన 100 రోజులు కస్టడీలో ఉన్నాడు. ఇలా కస్టడీలో ఉన్నప్పటికీ ఏమీ తేలలేదు. ఇది ఇంకా కస్టడీ అనేది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. ఏమీ తేల్చట్లేదు, అసలు ఏమీ చెప్పట్లేదు, ఏం జరిగిందనే చెప్పడం. కస్టడీలో ఉంచడం మాత్రం వీళ్ళు చేస్తున్నారు. యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ బై ద 3 judge బెంచ్, బెయిల్ రిమైన్స్ ద నామ్ అండ్ ఇట్స్ రిఫ్యూజల్ ద ఎక్సెప్షన్. అంటే బెయిల్ ఇవ్వటం అనేది ఒక చట్టం, ఒక నామ్ అనమాట. అది అంటే అందరికీ ఇవ్వాల్సింది, బెయిల్ ఇవ్వాల్సిందని. కానీ దానిని వ్యతిరేకించడం, అంటే బెయిల్ ఇవ్వకుండా రిఫ్యూజ్ చేయడం అనేది ఏంటంటే అది ఒక ఎక్సెప్షన్ మాత్రమే. కొన్ని ఎక్సెప్షన్ కండిషన్లోనే మాత్రమే ఇవ్వాలి. బెయిల్ ఇవ్వడం అనేది అది ఒక చట్టం అనేది, అందరికీ ఇవ్వచ్చు బెయిల్. కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసుల్లో మాత్రమే బెయిల్ ఇవ్వకూడదని చెప్పాడు. ద డినైల్ ఆఫ్ బెయిల్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పాసిబిలిటీ దట్ ఏ రిమైండ్ ప్రిజనర్ హూ హ్యాస్ బీన్ రిలీజ్డ్ మే నాట్ అపియర్ బిఫోర్ ద కోర్ట్
ఫేస్ ట్రయల్. అసలు బెయిల్ ఎవరికి ఇవ్వకూడదు అంటే, బెయిల్కి ఎవరికి ఇవ్వకుండా ఆపేయాలంటే, ఎవరైతే ఒక ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళ బెయిల్ ఇస్తే కనుక వాడు మళ్ళీ కోర్టు వైపు కూడా కోర్టుకి తిరిగి ఫేస్ చేయకుండా, కోర్టుకు రాకుండా ఉన్నాడు అంటే తప్పించుకొని పారిపోయే వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. యాజ్ సెక్యూరింగ్ ద presence of a suspect is primarily guard for keeping a person in a judicial custody prior to trial. There is no reason to jail someone who is unlikely to abscond. అంటే ఎవరైతే పారిపోయే ఉద్దేశం లేదో వాళ్ళు పారిపోరని నిర్ధారించుకున్న తర్వాత అలాంటి వాళ్ళకు ట్రయల్ జరిగే ముందు అంటే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ట్రయల్లోకి వెళ్తారు వాళ్ళు. అలా జరిగే ముందు వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. బెయిల్ ఇవ్వచ్చు, ఏం కాదు. Another valid reason is the potential for a person to tamper with evidence or influence and threaten witness. అంటే ఇంకొకసారి పాసిబిలిటీ ఏంది, ఎందుకు ఇంకోసారి రెండో కేసు ఏంటంటే జైలు అంటే బెయిల్ ఇవ్వడానికి రెండో కేసు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా రిలీజ్ అయిన పర్సన్ వాడు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయ్యాడు అనుకోండి, అంటే వాడు ఎవిడెన్స్ని మార్చేసి ఆ సాక్ష్యాలన్నింటినీ మార్చేసి ఎవరైతే విట్నెస్లు ఉంటారో వాళ్ళని భయపెట్టి చేసే పరిస్థితి ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. దేర్ ఫోర్ కోర్ట్స్ కన్సిడరింగ్ బెయిల్ ఆర్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ ట్రిపుల్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ లైక్లీ టు హిండర్ ద ట్రయల్ బై ఫ్లూయింగ్ ఫ్రమ్ జస్టిస్, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ విట్నెసెస్. అంటే ఇలాంటి 3 రకాల కారణాలతో మనం ఎప్పుడైనా సరే బెయిల్ని వ్యతిరేకించవచ్చు. ఎందుకని, ఒకటి ఏంటి అంటే తప్పించుకొని పారిపోవటం కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ నాశనం చేయడం కానీ, లేకపోతే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్, ఈ 3 కారణాల్లో మాత్రమే మనం బెయిల్ని వ్యతిరేకించాలి. ద ఎపెక్స్ కోర్ట్ హ్యాస్ కన్సిడర్డ్ దట్ సమ్టైమ్స్ ద గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ మే బీ అన్ అడిషనల్ కన్సిడరేషన్ బట్ అండర్స్కోర్డ్ that it cannot be used to deny bail based on allegations yet to be tested in a trial. అంటే ఇప్పుడు ఈ ఎపెక్స్ కోర్ట్ చెప్పిన దానికి ప్రకారం ఏంటంటే మనం ఏం చూస్తున్నామంటే, ఇలాంటి కారణాలు కాకుండా కొన్ని అడిషనల్ కారణాలు చెప్తుందన్నమాట. అంటే ఇంకా న్యాయ నిర్ధారణ జరగాల అంటే ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో ఆ బెయిల్ని ఎక్స్టెండ్ చేయడం అనేది ఆ ఎలిగేషన్స్ మీద అంటే పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి, అక్కడ ఏం జరిగిన మోసం తెలుసుకోవాలా అనే దాంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే ఉద్దేశంతో బెయిల్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చూపించిన కారణం అదే, ఆయన బెయిల్ ఇవ్వడానికి చూపించిన కారణం అది. ఏ డిస్కన్సల్టింగ్ ట్రెండ్ ఇన్ ద సుపీరియర్ జ్యుడిషియరీ హ్యాజ్ ఎమర్జ్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఇలాంటి పరిణామాలు అనేవి ఈ కాలంలో ఇలాంటి పెద్ద తీర్పుల్లో ఇలాంటి కామన్గా జరుగుతున్నాయి. ఎంత పెద్ద న్యాయ వ్యవస్థలో ఇలాంటి కామన్గా జరుగుతున్నాయి. వేర్ ఇన్ మెటీరియల్ ప్రొవైడెడ్ ఇన్ సీల్డ్ కవర్స్ has been relied upon for jurisdiction despite the content not being able to all parties. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఒక సీల్డ్ కవర్స్ అంటే ఎవరికి తెలియకుండా గుప్తంగా ఆ న్యాయానికి కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు. అది ఎవరికి చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, బయటపడట్లేదు. ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ నౌ ఫార్మల్లీ డిసప్రూవ్డ్ ఆఫ్ కోర్ట్ యూజింగ్ purported material containing in a sealed cover to record one-sided finders. అంటే ఇలాంటి దాన్ని సుప్రీంకోర్టు ఏంటంటే వ్యతిరేకించింది. అంటే ఎవరికి తెలియకుండా ఒక సీల్డ్ కవర్లో అసలు ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళ మీద ఏ అభియోగాలు ఉన్నాయో తెలియకుండా ఒక సీల్డ్ కవర్లో మెయింటైన్ చేసే ఆ విధానం ఏదైతే ఉందో ఆ వన్ సైడెడ్గా ఉంది. ఒకటి వైపే అంటే చిదంబరంకి ఎగనెస్ట్గా గవర్నమెంట్కి ఫేవరబుల్గా చేస్తున్నారనే దాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇన్ ఏ ప్రిన్సిపల్డ్ ఇంటర్వెన్షన్ it has deprecated the High Court treating prosecution claims submitted in a sealed cover to make some objections on the merits of the case against Mr. Chidambaram. అంటే ఇప్పుడు ఈ హైకోర్టు ఏదైతే మొత్తం ట్రీట్ చేసిందో ఈ ఆ విధానాన్ని ఎలా అవలంబించిందో అవన్నీ కూడా సీల్డ్ కవర్స్ అవన్నీ కూడా ఒక అబ్జెక్షనబుల్గా ఉన్నాయన్నమాట. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఈ చిదంబరానికి ఎగనెస్ట్గా మాత్రమే ఉన్నాయి. ది ఎలిగేషన్స్ కంటైన్డ్ ఇన్ ద కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఆర్ indeed grave but the onus remains on the prosecution to prove them. అంటే ఇవంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే ఆ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మీదే ఆధారపడి ఉంది. కానీ ఈ బాధ్యత అంతా ఎవరికి ఉందంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఆ ప్రాసిక్యూషన్ మాత్రమే ఉంది. వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కన్సర్న్ అబౌట్ వాజ్ వెదర్ సచ్ అన్టెస్టెడ్ మెటీరియల్ కుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ గ్రౌండ్ టు డినే బెయిల్. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అడిగేది ఏంటంటే ఇప్పుడు అది నమ్మదగ్గంగానే అంటే ఇప్పుడు సీల్డ్ కవర్ అంటే ఎవరికి బయటపడదు, దాంట్లో బయట పెట్టకుండా లోపల దాచాల్సినంత విషయాలు ఏమున్నాయి, అలాంటి ఒక నమ్మదగిన లేని సాక్ష్యాల ఆధారంగా
ఒక మనిషిని బెయిల్ డినై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దట్ లార్జర్ ఇష్యూస్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ హ్యావ్ టు బీ రీవిజిటెడ్ ఈచ్ టైమ్ ఏ పబ్లిక్ ఫిగర్ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గివింగ్ రైజ్ టు ఏ పర్సెప్షన్ ఆఫ్ పొలిటికల్ వెండెటా. అంటే ఇలాంటి సమయంలో, అంటే ఇలాంటి మ్యాటర్స్, పెద్ద పెద్ద ఇష్యూస్, ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అంటే హైలీ ఫేమస్ పర్సన్ని ఇలాంటి వాటిలో ఇన్వెస్టిగేషన్, తర్వాత అతని గురించి ఎక్కువ తెలుసుకోవటం, ఇలాంటి పబ్లిక్ ఫిగర్ని అరెస్ట్ చేయడం ఎలా ఉంది అంటే పొలిటికల్ విండికేట్, అంటే రాజకీయ గొడవల వల్ల ఇలాంటివన్నీ నిజమవుతున్నాయే తప్పితే దాంట్లో నిజం అనేది ఎంతవరకు ఉందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వుడ్ బి బెటర్ అడ్వైజ్ టు ఫోకస్ ఆన్ గ్యాదరింగ్ రిలవెంట్ మెటీరియల్ అండ్ మూవింగ్ ఫర్ యాన్ ఎర్లీ ట్రయల్. అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఏడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, తర్వాత ఈ సిబిఐ కానీ ఏం చేయాలి అంటే ఈ కేసుల మీద వాళ్ళు సరైన తీర్పులు తీసుకోవాలి, వాళ్ళకి సరైన ఆధారాలను సేకరించిన తర్వాతనే ఈ ట్రయల్లోకి పోవాలి, కానీ సేకరించక ముందుకే వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి పనులు చేయకూడదు. ద లీగల్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఫర్ ఎక్స్పెండిటెడ్ ట్రయల్ అగెనిస్ట్ పొలిటికల్ లీడర్స్ త్రూ స్పెషల్ కోర్ట్స్. అంటే ఈ లీగల్ సిస్టమ్ అనేది ఆల్రెడీ స్పీడ్గా చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళన్నీ త్వరగా వాళ్ళ మీద శిక్షలు పడేలా చేయటమనో, లేకపోతే వాళ్ళకి ఎగనెస్ట్గా కోర్టులో సాక్ష్యాలు పుట్టించడం కానీ వాళ్ళని చేయటం అనేది స్పీడ్గా జరుగుతుంటుంది. ఈ లీగల్ సిస్టంలో ఇలాంటిది కామన్ అయిపోయింది. దెర్ ఈజ్ నో నెసరీ టు విటియేట్ ద ప్రాసెస్ త్రూ డొమెస్టిక్ అరెస్ట్ అండ్ ప్రొలాంగ్డ్ ప్రీ ట్రయల్ ఇంప్రిజన్మెంట్. అంటే ఇక్కడ ఎంత నెసెసిటీ అనేది అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఎందుకు డొమెస్టిక్ అరెస్టులు అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేయడం కానీ, ఇలా ప్రొలాంగ్డ్ ప్రీ ట్రయల్ పోవడం అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అక్కడ అంత నెసెసిటీ ఏం లేదు, అంత చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఏ స్ట్రాటజిక్ ఫేజ్ ఇది యాక్చువల్గా మనకున్న ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ నడుస్తుందో, మన ఎకానమీ సిచ్యువేషన్ అనేది బాగా బ్యాక్డ్రాప్లో ఉంది. ఇప్పుడు ఆర్బీఐ గత కొంతకాలంగా బేసిక్స్ పాయింట్స్ కట్ చేస్తూ ఆ ఇంట్రెస్ట్ రేట్లను కట్ చేస్తూ వస్తుంది. సడన్గా ఈసారి ఆర్బీఐ ఏంటంటే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేయలేదన్నమాట. అది ఎందుకు కట్ చేయలేదు, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, అది కరెక్టా కాదనే విషయాన్ని గురించి డిఫైన్ చేసే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి ఈ ఆర్టికల్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. ఏ స్ట్రాటజిక్ ఫేజ్ అంటే ఒక స్ట్రాటజిక్ అనమాట, వ్యూహాత్మకమైన భాగం. ఇది ఒక వ్యూహాత్మక భాగం అనమాట. స్ట్రాటజిక్ వ్యూహాత్మక, ప్లాన్డ్ క్యాలిక్యులేటెడ్, ఫేజ్ దశ భాగము, స్టేజ్ పీరియడ్, పారామౌంట్ సర్వాధికారం కల సర్వోచ్చమైన, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమ్ ఇంపార్టెంట్, గ్లైడ్ నెమ్మదిగా మొత్తంగా కదులు, స్లైడ్ స్లిప్, పర్కొలేట్ జల్లెడ వడకట్టు, ఫిల్టర్ డ్రైన్, బ్లంట్ మొద్దుబారిన మందబుద్ధి అయిన, అన్షార్పండ్ ఎడ్జిలెస్, రుఫిల్ ముడతలు పడినట్లుగా ఎత్తుపల్లాలుగా, టోసుల్ డిసరేంజ్, శాంగ్యూన్ ఆశలు నిండిన సహజంగా ఆనందము, ఆప్టమిస్టిక్ హోప్ఫుల్, స్పైక్ వాడి మొలగల కడ్డి పెద్ద చీలి, ప్రాంగ్ బార్బు. ఇవండి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఏ స్ట్రాటజిక్ ఫేజ్ అంటే ఒక వ్యూహాత్మకమైన భాగం అన్నమాట. ఇప్పుడు మన భారతదేశం తీసుకుంటున్న ఈ ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఒక వ్యూహాత్మకమైన కాలం ఇది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఇన్ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ ద ఆర్బీఐ ఈజ్ వెయిటింగ్ టు సీ వాట్ ఇన్ ద కమింగ్ బడ్జెట్. అంటే ఇప్పుడు ఈ హోల్డింగ్ అంటే ఈ రేట్లను హోల్డ్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకుండా అలానే పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్బీఐ వెయిట్ చేస్తుంది రాబోయే బడ్జెట్ కాలంలో గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దాని ప్రకారం మనం ఎలాంటి అడుగులు వేయాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఈసారి ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఏమీ కట్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ ఏ బ్రీత్లెస్ రన్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ రేట్ కట్స్ బిగినింగ్ ఫిబ్రవరి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిసైడెడ్ టు ఫేజ్ అండ్ క్యాచ్ ఇట్స్ బ్రీత్ ఇన్ ద డిసెంబర్ పాలసీ అనౌన్స్డ్ ఆన్ థర్స్డే. ఇప్పుడు గత కొంతకాలంలో మన లాస్ట్ ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి నుంచి చూసుకుంటే అంటే ఊపిరి సలపని విధంగా ఈ ఆర్బీఐ అనేది కొత్త విధానాలు తీసుకొచ్చి ఆ రేట్లు కట్ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకుందనమాట. ఆ రేట్ కట్ చేయకుండా ఈ డిసెంబర్ పాలసీలో మాత్రం థర్స్డే రిలీజ్ చేసిన దాంట్లో ఎటువంటి రేట్ కట్ చేయలేదు. అండ్ రైట్లీ టూ సూన్ సో టూన్ అంటే అది కూడా జరిగింది. ఇప్పుడు జరిగిపోయింది. అంటే ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ రేట్లు కట్ చేయకూడదు అనే విధానం జరిగిపోయింది. గ్రోత్ కన్సర్న్ ఆర్ స్టిల్ పారామౌంట్. ఇప్పుడు ఆ గ్రోత్ కన్సర్న్ అనేది ఇంకా అందనంత ఎత్తులో అధికమైన పొజిషన్లో ఉందన్నమాట. ఒక అత్యధిక భాగంలో ఉంది. మన ఇప్పుడు గ్రోత్ అనేది స్టిల్ అనేది అలానే ఉంది. ఏ లాట్ హ్యాస్ చేంజ్డ్ బిట్వీన్ ద ఎర్లియర్ పాలసీస్ అండ్ నౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ రేరింగ్ ఇట్స్ హెడ్ అప్ అగైన్ అండ్ గవర్నమెంట్స్ అప్రోచ్ టు ద fiscal deficit glide path is still unclear even as the
macro numbers indicate a considerable slippage in the target of 3.3% for this fiscal. అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఏమైందంటే ఈ ఎల్ఏఆర్ పాలసీలకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చినాయి, ఎన్నో మార్పులు వచ్చినాయి. అయినప్పటికీ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా దాని యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తూనే ఉంది, ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉంది. గవర్నమెంట్ అప్రోచ్లు కానీ లేకపోతే వీటికి సంబంధించిన ఈ ఆర్బీఐ ఎన్ని చేస్తున్నప్పటికీ ఆ టార్గెట్ ఏదైతే ఉందో 3.3 అనేది ఇంకా తగ్గిపోతుంది, ఆ ఫిజికల్ టార్గెట్ అనేది ఇంకా తగ్గిపోతుంది. మానిటరీ పాలసీ వర్క్స్ విత్ ల్యాగ్ అండ్ ద 135 బేసిక్ పాయింట్స్ కట్ సిన్స్ ఫిబ్రవరి నీడ్ టు పర్కోలేట్ డౌన్ త్రూ ద సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనలైజ్డ్. అంటే ఇప్పుడు చాలా ఒక మానిటరీ పాలసీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు కస్టమర్ ట్యాక్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం మీద ఇలా రకరకాల తీసుకొచ్చారు. ఆర్బీఐ కూడా ఏం చేసింది, 135 బేసిక్ పాయింట్స్ అనేది ఫిబ్రవరి నుంచి కట్ చేస్తుంది. ఇన్ని చేస్తున్నప్పటికీ దాని యొక్క అంటే ఎకానమీ పడిపోతున్న విధానాన్ని మాత్రం, ఆ ఇంపాక్ట్ మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ది ఆర్బీఐ రన్స్ ద రిస్క్ ఆఫ్ బంటింగ్ ద రిపో రేట్ వెపన్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు కట్ రైట్ వితౌట్ ద కట్స్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ డౌన్ ద లైన్. అంటే ఇప్పుడు ఈ రిపో రేట్ని కట్ చేయడం అనేది ఎలా ఉందంటే, ఒక మొద్దుబారిన కత్తితో కనుక మనం చెట్టు నరకడం కానీ అలాంటివి చేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ది మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ టేకెన్ కేర్ టు పాయింట్ అవుట్ దట్ దేర్ ఈజ్ అ మానిటరీ పాలసీ స్పేస్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్ అండ్ దట్ ద అకామిడేటివ్ స్టాన్స్ విల్ బీ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్తుందంటే, రాబోయే కాలంలో ఈ మానిటరీ పాలసీ చేసే స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యూచర్లో వీటి యొక్క ఉపయోగం ఈ మానిటరీ పాలసీస్ చేయాలి అంటే ఈ ఎకానమీని రివైవ్ చేయడానికి తీసుకునే ఏదైతే విధానాలు ఉన్నాయో దానికి ఎక్కువ స్కోప్ ఉంది. అలాంటి ఎక్కువ చేస్తే కానీ రాబోయే కాలంలో ఇలాంటి ఎకానమీ స్లోడౌన్ మనం మళ్ళీ తిరిగి రివైవ్ చేయవచ్చు అని చెప్తున్నారు. దిస్ షుడ్ స్మూత్ అండ్ ద రఫెల్డ్ ఫెదర్స్ ఆఫ్ ద మార్కెట్ విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఏ 25 బేసిక్ పాయింట్ కట్. అంటే ఈ ఏదైతే ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎగుడు దిగుడుగా ఉన్న నేలను స్మూత్ చేయడానికి, ఈ మార్కెట్లో ఉన్న ఎగుడు దిగుడు అంటే ఈ మార్కెట్లో ఉన్న హెచ్చు తగ్గుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎలాగా ఒక 25 బేసిక్ పాయింట్లు కట్ చేసి ఉంటే కనుక బాగుండేది అని చెప్తున్నాను. ఇన్ దట్ సెన్స్ ద ఆర్బీఐ హ్యాస్ surprised the market after a long time but also clearly indicate that facilitating growth is still at the top of its agenda. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. ఎటువంటి రేట్ కట్ చేయకుండా ఎంతో కాలం నుంచి ఉన్న ఎప్పుడు ఇవ్వని సర్ప్రైజ్ని చాలా కొంతకాలం నుంచి ఆర్బీఐ సర్ప్రైజ్లు ఇవ్వట్లా, అందరూ ఏమనుకుంటున్నారు అదే చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చింది. కానీ ఇంకా ఏం చెప్తుందంటే, కానీ క్లియర్ ఇండికేషన్ ఏం చేసిందంటే గ్రోత్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంది. తన యొక్క మెయిన్ ఎజెండా, తన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే గ్రోత్ని ఇంప్రూవ్ చేయడమే అనే విధంగా ఉన్నప్పటికీ, అంటే తగ్గించినప్పటికీ దాని టార్గెట్ ఏంటంటే గ్రోత్ని ఇంప్రూవ్ చేయాలి. సో ద గవర్నర్ శక్తికాంత్ దాస్ went out of his way to clarify the fiscal concern where only one input in the decision. It is obvious that the MPC wants to watch the government moves in the budget before easing rates again. అంటే ఇప్పుడు శక్తికాంత్ దాస్, ఇప్పుడు మన ఆర్బీఐ గవర్నర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు బ్యాంకింగ్లో ఐబీపీఎస్లో కానీ ఇలాంటి వాటిలో వస్తాయి. మన ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ఇంతకుముందు ఎవరు అనేది వస్తుంటాయి. సరే ఓకే, ఇప్పుడు ఈ శక్తికాంత్ దాస్ ఏం చేస్తున్నాడంటే రాబోయే కాలంలో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, దాని ప్రకారం ఈ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎలాంటి అంటే స్టాన్స్ని తీసుకోవాలా, ఎలాంటి పద్ధతులను తీసుకోవాలా, ఈ బడ్జెట్ని మళ్ళీ తిరిగి ఈ బడ్జెట్లో వచ్చిన విధానాల ప్రకారం మళ్ళీ ఎకానమీని మనం రివైవ్ చేయాలంటే ఎలాంటి సిద్ధాంతాలను అవలంబించాలనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాడు. ఏ కట్ నౌ ఫాలోడ్ బై ఏ బిగ్ స్లిప్పేజ్ ఆన్ ద ఫిజికల్ డెఫిసిట్ వుడ్ హ్యావ్ కాంప్లికేటెడ్ మ్యాటర్స్ ఫర్ ద ఎంపీసీ. అంటే ఇప్పుడు ఈ కట్ చేయటం అనేది ఒకవేళ ఇప్పుడు తగ్గించుకోపోయారనుకోండి, రాబోయే కాలంలో ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎప్పుడు కట్ చేసుకుంటే పోయే విధానంలో ఉంటే కనుక ఆ డెవలప్మెంట్ ఉండదన్నమాట. అలా చేయకుండా రాబోయే కాలంలో ఆ కమిటీని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఈసారి కట్ చేయలేదు. అక్నాలజింగ్ ద డిస్మల్ గ్రోత్ ఇన్ ద second quarter, the MPC has revised the growth projection for the fiscal 2019-20 sharply downwards to 5% from the 6.1% it had projected in the October policy. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సెకండ్ టర్మ్లో ఈ 2019-20లో చూసుకుంటే కనుక ఆ తగ్గుదల అనేది 6.1% నుంచి 5% తగ్గిపోద్ది అనమాట. ఆ గ్రోత్ అనేది అది ఎలా ఉందంటే ఒకప్పుడు అక్టోబర్లో ఎలా ప్రాజెక్ట్ చేశారో అదే విధంగా ఉంది. హౌ డిడ్ ద ఎంపీసీ go so much of the mark? The governor has referred to green shoots in the economy such as in the rise in the November purchasing managers index for manufacturing and the late catch up in rabi sowing.
అంటే ఇప్పుడు ఈ గవర్నర్ ఏం చేస్తున్నారంటే ఈ గ్రీన్ షూట్ అంటే ఇప్పుడు ఈ సీజన్ అనేది పంటలకు ఎక్కువ ఉపయోగపడే సీజన్ అనమాట, పంటలు ఎక్కువ పండే సీజన్ అనమాట. ఈ ఎకానమీ అనేది కొంతవరకు ఈ నవంబర్లో ఈ పర్చేజింగ్ మేనేజర్స్ అని పర్చేజింగ్ అనేది కొంచెం పెరిగింది, నవంబర్లో కొంచెం పెరిగిందనమాట. ఈ ఇండెక్స్ కూడా కొంచెం పెరగడానికి కారణమైంది. ఎందుకని లేటుగా రబీ సీజన్ అనేది ఆ పంటలు అనేది పంట మొదలుపెట్టినాయి. రబీ సీజన్ అనేది లేటుగా స్టార్ట్ అయినప్పటికీ పంటలు మొదలుపెట్టడం వల్ల కొంతవరకు ఆశాజనకంగా ఉంది. హీ ఆల్సో రిఫర్ టు ఏ స్టడీ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్ ఆఫ్ 1539 లిస్టెడ్ కంపెనీస్ which shows companies are shifting funds from financial investment into fixed assets, indicating a possible revival in the capex సైకిల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన ఒక అన్లిస్టెడ్ కంపెనీస్ అని కొన్ని ఉన్నాయి, 1539 కంపెనీస్ అనేవి వాటి యొక్క చూసుకుంటే కనుక ఒకప్పుడు పెట్టుబడులు లేనివి, ఎప్పుడు పెట్టుబడులు పెట్టేవి కూడా ఇప్పుడు అవి ఫిక్స్డ్ అయిపోయినాయి అనమాట. అవి పెట్టుబడులు అవసరం లేకుండా అవి తిరిగి రివైవ్ అయినాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ అనేది కూడా ఏది ఇన్వెస్ట్మెంట్ లేకుండా అవి ఫిక్స్డ్ అయిపోవడం అంటే అవి దృఢంగా తయారని ఇలాంటి విషయాలు కూడా గవర్నమెంట్కి కలిసి వచ్చే విషయాలు. బట్ దీస్ ఆర్ ఎర్లీ డేస్ yet and incoming data need to be watched carefully before a fine assessment can be made. అంటే ఇవన్నీ కూడా మనం ఇంకా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. మొత్తం ఫైనల్ అసెస్మెంట్ అంటే చివరిగా చెప్పే దాని గురించి దానికి అన్నిటికన్నా ముందు వీటన్నిటిని కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ చివరిగా వచ్చే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలన్నమాట. ఆన్ ఇన్ఫ్లేషన్, ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ప్రొడక్టెడ్ ఏ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫిజికల్, బట్ ఇట్ ఈస్ ఏ శాంజూన్ దట్ ద స్కైప్ ఈజ్ టెంపరరీ డ్రివెన్ లార్జ్లీ బై రైజింగ్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ డ్యూ టు అన్సీజనల్ రైన్స్ దట్ ఆర్ డెస్ట్రాయిడ్ స్టాండింగ్ ఖరీఫ్ క్రాప్స్. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్తగా ప్రొజెక్ట్ చేసిన దాంట్లో కొంత సెకండ్ హాఫ్లో కొంత సిగ్నిఫికెంట్ రైజ్ ఉంది, చెప్పుకున్న దానికన్నా ఎకానమీ కొంత రైజ్ అయినప్పటికీ దానికి మళ్ళీ ఇది వ్యతిరేకంగా ఉందంటే ఒక ముళ్ళు గుచ్చినట్లు ఎలా ఉందంటే ఒకసారిగా అది ఒక మాత్రం తాత్కాలికమే. ఎందుకని దాన్ని ఎలా ముళ్ళు గుచ్చి ఎన్నికి లాగింది అంటే ఎలా అంటే ఇప్పుడున్న ఫుడ్ ప్రైసెస్ అనేవి బాగా ఒకసారిగా రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకని మన ఖరీఫ్ క్రాప్స్ అనేవి పూర్తిగా అన్సీజనల్ రైన్స్ వల్ల ఇవి స్పాయిల్ అయిపోవడం వల్ల మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైస్ పెరిగిపోయింది. అంటే మనకి ఎకానమీ బాగాలేదనుకుంటే ఈ వెదర్ కూడా ఈ ఎకానమీని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంది. ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ దిస్ సీమ్స్ టు బీ ఏ స్ట్రాటజిక్ ఫేస్ బై ద ఎంపీసీ టు వాచ్ హౌ ఇన్ఫ్లేషన్ మూవ్స్ అండ్ వాట్ ద గవర్నమెంట్ డస్ ఇట్ ఇన్ ద బడ్జెట్. అంటే ఇప్పుడు ఇది ఒక వ్యూహాత్మక సమయం అనమాట. ఈ ఎంపీసీకి, ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఇది ఒక వ్యూహాత్మకమైన సమయం. అంటే ఇన్ఫ్లేషన్ని ఎలా పరిణామాలు తీసుకొని దీన్ని ఎలా తగ్గించాలా, తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ విధానాలని ఎలా ప్రవేశపెట్టబోతుందని ఆలోచించే ఒక కరెక్ట్ సమయం అనమాట. ది రేట్ కట్ సైకిల్ స్టిల్ హ్యాస్ సమ్ స్ట్రీమ్ లెఫ్ట్. అంటే ఈ రేట్ కట్ సైకిల్ని అంటే ఇంకా కంటిన్యూ చేయాలా, ఈ రేట్లు తగ్గించడం అనేది అది ఇప్పటికీ ఒక భాగం అయి ఉండాలా, ఇంకా దానికి అవసరం ఉంది, దాని యొక్క అవసరం ఎంతైనా ఉంది, ఆ రేట్లు తగ్గించే అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇవండి ఈరోజు 2 ఆర్టికల్స్. ఇక నెక్స్ట్ 2 ఆర్టికల్స్ని ఒక్కసారి మనం ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పొటెన్షియల్ సీడెడ్ ఫర్ ప్రైవేట్ ప్రైవేట్ ప్రాఫిట్. అంటే ఈ సీడెడ్ మనకి ఇది సీడ్స్కి సంబంధించి విత్తనాలకు సంబంధించింది. అంటే గవర్నమెంట్ ఏంటంటే చూడడానికి అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నప్పటికీ ఇవి ప్రైవేట్ కంపెనీస్కి ఫేవరబుల్గా ఉండే బిల్లే తప్పితే ఇదేమీ కొత్త బిల్ ఏం కాదని చెప్తున్నారు. న్యూ సీడ్ బిల్ ఈజ్ అ టైటిల్ అగెనిస్ట్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ అండ్ లోడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సీడ్ కంపెనీస్. అంటే ఇప్పుడు ఈ కొత్తగా న్యూ సీడ్ బిల్ అనేది మన 2019లో ఈ బిల్లును ప్రవేశపెట్టారనమాట. దీనికి సంబంధించి 2004, 2010లో దీనికి సంబంధించిన బిల్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు 2019లో మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఎలా ఉంది అంటే ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది, కానీ ఫార్మర్స్కి ఎటువంటి ఉపయోగపడే విధంగా కానీ ఏమీ లేవు. ఇది దీంట్లో గత కొంతకాలంగా ఈ ఫార్మర్స్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ఏమేమి గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సింపుల్ వర్డింగ్లో ఉంది, ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. బిహైండ్ ద రేజ్ ఇరానియన్ డ్రీమ్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ఇరాన్లో బాగా సంక్షోభంలో నడుస్తుంది ఇరాన్ అనేది. ఇప్పుడు ఈ ఇరాన్కి డెమోక్రసీ, ప్రజాస్వామ్య పాలన అనేది రావాలి. ఈ రాజరికం కానీ లేకపోతే అక్కడ ఉన్న విధానాలు అంతరించిపోయి డెమోక్రసీ రావాలి. డెమాన్స్ట్రేషన్స్ ఇన్ ద కంట్రీ యూజువల్లీ ట్రిగ్గర్డ్ బై హై లివింగ్ కాస్ట్ ఇన్ఎవరబుల్లీ ఎండ్ అప్ టార్గెటింగ్ ద రిలీజియస్ అటాక్రసీ. అంటే ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అక్కడ బతకాలి అంటే లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, హై లివింగ్ కాస్ట్లో బతుకుతున్నారు. తర్వాత ఆ రిలీజియస్ ఆటోక్రసీ అనేది అంటే ఆ మతపరమైన విధానాలు అనేవి ఇవి చాలా ఉన్నాయి అన్నమాట, ఇబ్బందిగా ఉన్నాయి.
వాటినే టార్గెట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇది ఇరాన్లో ఉన్న పరిస్థితులు అనమాట. గత కొంతకాలంగా ఇరాన్కి ట్రేడ్ వార్ యూఎస్ అనేది బయటికి రావటం ఒకటి, అంటే ఆ ఇరాన్ యొక్క అణు ఒప్పందం నుంచి బయటికి రావడం వల్ల ఆ ఇరాన్ మీద చాలా సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి చమురు కొనట్లేదు, ఏది పెట్రోల్ డీజిల్ ఏవి కొనట్లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా సింపుల్ వర్డింగ్లోనే ఉందండి, ఒకసారి మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఇవండి ఈరోజు 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.